మహావిశాఖ నగరానికి చెందిన సాహసికుడు భరద్వాజ్ దయాల మరోసారి ప్రపంచ యాత్రకు సిద్ధమయ్యారు. మార్చి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విశాఖ నగరం నుండి ప్రపంచ యాత్రకు భరద్వాజ్ బయలుదేరుతున్నారు. 10 లక్షల అద్భుతమైన మహిళలు అనే నినాదంతో తన యాత్రను ప్రారంభిస్తున్నారు. ప్రపంచంలోని 7 ఖండాలు 195 దేశాలలో ఆయన పర్యటిస్తారు. ఈ పర్యటనలో 10 లక్షల అద్భుతమైన మహిళల ఫోటోలను చిత్రీకరిస్తారు. ఆ ఫోటోల ద్వారా ప్రపంచవ్యాప్తంగా మహిళలు స్థితిగతులను తెలియజేసే ప్రయత్నం ఆయన చేపట్టారు. ఇప్పుడు ఈ ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రపంచంలోని ఉమెన్ అందరూ కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు, వాళ్ళు ఎటువంటి స్టేటస్ టు స్టేజ్లో ఉన్నారు అనేది ఒక డాక్యుమెంటరీ తయారు చేయడం కోసం అని చెప్పేసి ప్రపంచంలోనూ ఎప్పుడూ లేనటువంటి విధంగా వరల్డ్స్ లార్జెస్ట్ ఫోటోగ్రఫిక్ ఎక్స్పెడిషన్ స్టార్ట్ చేస్తున్నాము. దీని పేరు మిలియన్ అమేజింగ్ ఉమెన్ అనేది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక 1 మిలియన్ ఉమెన్ని ప్రపంచంలో ఉన్న రకరకాల ప్రాంతాల్లో రకరకాల కల్చర్స్ రకరకాల దేశాలకు సంబంధించిన ఉమెన్ అంతటిని కూడా వాళ్ళ పోర్ట్రేట్ ఫోటోగ్రాఫ్స్ వాళ్ళ ఇవన్నీ కూడా తీసుకునేసి మనకి ఆన్లైన్లో కూడా ప్రమోట్ చేస్తూ విమెన్ అందరినీ కూడా ఎంపవర్మెంట్ పరంగా ప్రమోట్ చేయాలనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది 8 మార్చి 2025ని విశాఖపట్నంలోనే స్టార్ట్ అవుతుంది. సో ఇది ఒక ప్రపంచ యాత్ర. ఇది ఒక టీం కలిసి అందరూ కూడా మొత్తం ప్రపంచం మొత్తం 195 కంట్రీస్కి ట్రావెల్ చేసి తద్వారా ఉన్నటువంటి విమెన్ యొక్క పోర్ట్రేట్స్ని తీసి మనకి ఆన్లైన్లో పెట్టడం జరుగుతుంది. ఈ అందరికీ కూడా మీరు అందరికీ సహకారాలు అందించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. గతంలో మోటార్ సైకిల్ మీద ప్రపంచ యాత్ర చేసినటువంటి భారతదేశంలో ఏకైక వ్యక్తిగా పేరు గడించినటువంటి భరద్వాజ్ దయాల్ ఈసారి మరో యాత్రకి శ్రీకారం చుడుతున్నారు. ప్రపంచ మహిళా దినోత్సవం మార్చి 8వ తేదీన తన యాత్రను విశాఖ నగరం నుంచి మొదలవుతుంది. ఆయన చేసేటువంటి యాత్రల తాలూకు ఏంటంటే మిలియన్ అమేజింగ్ ఉమెన్ అనేటువంటి టైటిల్. ఒక 10 లక్షల ఫోటోగ్రాఫ్స్ మహిళలకు సంబంధించినటువంటి వాటిని తీసి ఈ ప్రపంచానికి అందించాలనేటువంటి ముఖ్య ఉద్దేశం. ప్రపంచంలో జనాభాలో సగం ఉన్నటువంటి మహిళలు ఇటువంటి పరిస్థితుల్లో ఏ ఖండంలో ఏ విధంగా ఉన్నారు, ఏ దేశంలో ఏ విధంగా ఉన్నారు, వారి ప్రగతి ఏంటి, ఏ విధమైన దయనీయ స్థితిలో ఉన్నారు, అక్కడ ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు, సంస్కృతి సంప్రదాయాలు, ఇలా ప్రతి అంశాన్ని ఆయన స్టడీ చేసి తన తాలూకా యాత్రను కొనసాగిస్తారు. 10 మిలియన్ అవ్వాలి అంటే చాలా కష్టమైన, అంటే 10 లక్షల ఫోటోగ్రాఫ్స్ అవ్వాలంటే చాలా కష్టమైన పని. మరి ఆ కష్టమైన పనిని ఆయన ఇష్టంగా స్వీకరించి యాత్రను 8వ తేదీన మన మహానగరం నుంచి మొదలవుతుంది. దానికి మీ అందరి సహకారం కావాలి.